సో మీరు ఎలాగైతే సినిమాలో ఒక ఫ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఇప్పుడు నేను మీ ఇద్దరు ఫ్యాన్స్ ని రిప్రజెంట్ చేసి వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ని, వాళ్ళు తెలుసుకోవాలనుకున్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలని నేనేం చేయట్లేదు. కావాలి అందరూ ఒకటి అంటున్నారు, రామ్ గారు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. ఎందుకు? అది రిలీజ్ తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు స్పెషల్. And I'm sure that after this film releases, this film will be a special film for all my fans and also for Telugu cinema. It's a big statement, but I think this is one of the most beautiful films that has been in my career and I watched as an audience in Telugu. Okay. So నేను ఆడియన్స్ గా చూస్తాను కాబట్టి ఆ అర్హతతో తెలుగు సినిమాలో కూడా one of the beautiful films అవుతారు. So let's go into the fans questions then. So we'll begin with common questions ఇద్దరికి related. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ఇన్స్టెంట్లీ చాలా క్యాచీగా చాలా సూపర్ హిట్ అవుతుంది అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్స్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో మీ ఫేవరెట్? అలాగే పోతే నువ్వు ఉంటే చాలే, చిన్ని గుండెలు, ఇంకా రిలీజ్ అవ్వాలా కొన్ని పాటలు, అవి కూడా ఉంటాయి. 3 more. Okay, so ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడ్ లో ఇఫ్ యు హాడ్ టు పిక్ వన్. నువ్వు ఉంటే చాలే అండ్ చిన్ని గుండెలు. వన్ నువ్వు ఉంటే చాలే. ఓకే భాగ్య గారు? నాకు కూడా నువ్వు ఉంటే చాలు. ఎందుకు? ఆ పాట చాలా క్యాచీగా ఉన్నందుక లేదా రామ్ గారు లిరిక్స్ రాసినందుక? కాదు ఐ మీన్ it's I think I didn't know the meaning of the song when it came out and then the team explained the meaning to me. తర్వాత I'm a hopeless romantic అండి, so I felt like wow. ఇప్పటివరకు రామ్ గారు అన్న పాట పాడారు కానీ భాగ్యశ్రీ ఇప్పటివరకు ఒక్క పాట పాడలేదు. స్టోరీస్ లో పాడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో పాడుతుంది, మా కోసం ఇంటర్వ్యూలో పాడదా? అది నిజమా? అవును, అది నిజమని మేము నమ్మాలనంటే మీకు నచ్చిన పాట ఒక 2 lines మా కోసం. But I'm not a great singer. No, that's okay, we'll auto-tune. అండ్ దీనికి మా లిరిసిస్ట్ మార్క్స్ వేయాలండి, ఓకేనా? Help me if it's something. You also? Yeah, sure. Go for it. 3, 2, 1, go. ఒక చూపుతో నాలోని పుట్టిందే, ఏదో వింతగా గుండెలో చేరిందే, నువ్వెవ్వరో నాలోనే అడిగానే, తానేగా ప్రేమని తెలిపిందే, పరిచయం లేదని అడిగా ప్రేమంటే, మనమేగా అందే, వెతికినా దొరకని అర్థం ప్రేమంతే, అది నీకెంతో ఒక మాటలో చెప్పాలే, నువ్వుంటే చాలే. Sir, ఎన్ని మార్కులు ఇస్తారు out of 10? Out of 10 how many marks? 100. అప్పుడే అనాలనిపిస్తుంది. So the next question is, because it is a biopic of a fan, ఎప్పుడైనా మీరిద్దరు ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక సినిమాకి వెళ్ళి చూసారా థియేటర్ లో? ఫస్ట్ షో చెన్నైలో చిన్నప్పుడు వెళ్ళుంటాను కానీ హైదరాబాద్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వాస్ ఫర్ దేవదాస్. యాక్చువల్లీ అప్పుడు భయం ఏం లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వెంట్ విత్ మై మామ్ అండ్ మై ఫ్యామిలీ వాస్ దేర్. సో చూస్తున్నా సరే చేస్తాం, ఒక 16-year-old కి ఉంటుంది కాన్ఫిడెన్స్, చేస్తాం చూస్తారు ఇప్పుడు అందరూ అనేది. చూస్తున్నాను అప్పుడే బొమ్మరిల్లు బ్యానర్ లో ఫస్ట్ ఒకటి తననా ఒకటి ఉంటుంది స్టార్ట్. చూసినట్టు ఇలా ఉన్నాను, మై మామ్ హెల్డ్ మై హ్యాండ్, దే వాజ్ స్ట్రెస్సింగ్ కదా, పట్టుకుని వెంటనే ఆ టెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉన్నా, నువ్వు ఎందుకు నా చేయబడి ఒకసారి అవుతుంది. So that was my first day first show experience and nice. Yeah, first cinema kabatti there was no like fanfare and all of that, but yeah, I saw the masses connect to the songs and all of that. Fantastic. So Devdas was your first. So ala Bhagya garu eppudaina asalu theaters ki veltara meeru? I mean that first day first show I never got to, but I think for my first film in Telugu, I had sneaked into Sandhya Theatre and watched it with the fans. So that was like one amazing experience I'll never forget. Mad? Mental. Yeah. So ee cinema chustara first day first show iddaru kalisi chuse avakasalu evanna unnaya? మీరు కలిసి చూసే అవకాశాలు ఉంటే ఆ థియేటర్ కి రావడానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాటికి అనౌన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి I think we are going to the US కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే ఫీలింగ్, ఈ ఆలోచన ఎవరికి కలిగింది? ఎందుకు మా తెలుగు అభిమానులకి ఇంత అన్యాయం చేస్తున్నారు మీరు? అక్కడ కూడా ఉన్నారు అనుకో. సో జనరల్లీ తెలుగు స్టేట్స్ అంటే 3, ఆంధ్ర, తెలంగాణ అండ్ టెక్సస్ అంటారు. ఇప్పటి నుంచో అదే అంటారు. అక్కడికి వెళ్ళి చూస్తారా? లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ దేర్ ఆల్సో. అంటే ఇప్పుడు దాకా
చాలా సార్లు పిలిచారు, బట్ ఐ నెవర్ బీన్ టు ద US ఫర్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్. సో It'll be a new yeah, experience first time. కదా. Yeah.